హాయ్ అండి. ఈరోజు మనం అవిసె పూలతో పచ్చడి చేయబోతున్నాం. అవిసె పూలు ఇందులోను ఈ పెటల్స్ వరకు తీసుకోవాలి. కాటలు తీసుకుంటే చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఈ వరకు తీసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముందుగాను పచ్చిమిరపకాయలు నూనెలో వాడ్చుకొని దాంతోపాటు టమాటాలు కూడా వాడ్చుకొని ఇవి రెండు వేగాక ఇవి కూడా వేసుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు మనం కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు. మనకి ఇష్టమైనది ఏదైనా కానీ జీలకర్ర లేదా పల్లీలు ఏదైనా మనం మామూలుగా టమాటా పచ్చిమిరపకాయల పచ్చళ్ళు ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకొని బాగా వాడ్చేసుకొని అది దించే ముందు లైట్గా ఇది కూడా తీసి, ఎందుకంటే తొందరగా వాడిపోతుంది, బాగా పలుచగా ఉంటుంది కదా, లేతగా ఉంటుంది. దించే ముందు ఇది వేసి వాడ్చుకొని మనం చేసుకుంటే చల్లారాక ముడిచింతకాయ పచ్చడి వేసి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగుంటుంది టేస్ట్. మేము ఈరోజు బోండాలు వేసుకుంటున్నాం. అందులోకి ఈ అవిసె పువ్వు పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం. మామూలుగా అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఈ పువ్వు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్టామినా పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా హెల్తీ డిష్ ఇది మామూలుగా పొలాల్లో నైట్రోజన్ ఫిక్స్డ్ అనమాట అవిసె చెట్టు అనేది. దీనికి వచ్చిన పువ్వులు చాలా హెల్త్ న్యూట్రిషన్ నిండి ఉంటుందన్నమాట. దీంతో పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, రకరకాలుగా వేసుకోవచ్చు. ఇది నేను చాలా రకాలు చేస్తాను. పచ్చడి అనేది ఒక వెరైటీ అన్నమాట. ఓకే.